వెల్కమ్ టు పక్కా హైదరాబాదీ. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. దుర్గంధం మధ్య చదువుల నిలయం చిక్కుకుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న గ్రంథాలయం చుట్టూ కంపు పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక రకంగా గ్రంథాలయం వైపు రావాలంటే జంకాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. పట్టుమని 10 నిమిషాలు కూడా కూర్చునే పరిస్థితి కరువైందంటూ పాఠకులు వాపోతున్నారు. రహమత్ నగర్లోని గ్రంథాలయం పరిస్థితి ఇది. ఎక్కడైనా గ్రంథాలయం అంటే ప్రశాంతమైన వాతావరణం గుర్తొస్తుంది. కానీ రహమత్ నగర్ గ్రంథాలయంలో చదవాలంటే పాఠకులు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మద్యం దుకాణం వద్దకు వచ్చేవారు ఇక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో గ్రంథాలయంలో భరించలేని దుర్వాసన వస్తుంది. మరోవైపు చెత్త తరలించే వాహనాలు, రిక్షాలు, ఆటోలు ఇక్కడే నిలుపుతున్నారు. గ్రంథాలయానికి అప్పట్లో నెలకు దాదాపుగా 1300 మంది దాకా వచ్చేవారు. కానీ ప్రస్తుతం 780 వరకు సభ్యులు మాత్రమే వస్తున్నారు. కొద్ది రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ముక్కు మూసుకొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొందని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4 ఏళ్లుగా గ్రంథాలయం పక్కన మద్యం దుకాణం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదని, అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని పాఠకులు కోరుతున్నారు. చదువుల నిలయం దుర్గంధంలో చిక్కుకుంది. ఎక్కడైనా లైబ్రరీ అంటే ప్రశాంతమైన వాతావరణం గుర్తొస్తుంది. కానీ రహమత్ నగర్లో ఉన్న ఈ గ్రంథాలయంలో చదవాలంటే ముక్కు మూసుకొని చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ చుట్టుపక్కలంతా చెత్త చెదారంతో నిండిపోయి అలాగే మందుబాబులకి అడ్డాగా మారడంతో ఇక్కడికి వచ్చే పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతవరకు ఏ అధికారులు ఇక్కడ కన్నెత్తి చూసింది లేదు. ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు స్పందించి ఈ గ్రంథాలయంకి సంబంధించిన అన్ని సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని పాఠకులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.